నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం నుంచి మనం చూసుకుంటే ఇటీవల కాలంలో చాలామంది బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బు పంపిస్తూ ఉన్నారు. అంటే హవాలా మార్గంలో డబ్బు పంపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్ దేశంలో ఈజిప్ట్ ప్రవాస సమాజాన్ని ప్రత్యక్షంగా లక్ష్యం చేసుకొని అక్రమ ఆర్థిక బదిలీలలో ప్రమేయం ఉన్న 2 ఇరాక్ పౌరులు మరియు 3 ఈజిప్టియన్లకు కువైట్ క్రిమినల్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు 55 మిలియన్ల కువైట్ దినార్లను వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు. అలాగే మిగిలిన నిందితులను కువైట్ క్రిమినల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అలాగే వారి దగ్గర ఉన్న నిధులన్నిటినీ స్వాధీనం చేసుకోవాలని, ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. అలాగే వివరాల్లోకి వెళితే 50,000 కువైటీ దినార్ల నగదు తీసుకువెళుతూ ఉన్న ఈజిప్ట్ వ్యక్తిని కువైట్ అధికారులు అరెస్టు చేయడంతో ఈ యొక్క కేసు మొదలయ్యింది. అలాగే అరెస్టు చేసిన తర్వాత ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తిని అడగడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించిన తర్వాత అతను ఈ నెట్వర్క్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయట పెట్టడం జరిగింది. మేము హవాలా ద్వారా ఇతర దేశాలకు డబ్బు పంపిస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్లకు సంబంధించిన ఈజిప్ట్ దేశానికి సంబంధించిన కమ్యూనిటీ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ యొక్క నెట్వర్క్ వివరాలు అయితే తెలపడం జరిగింది. దానిని లక్ష్యం చేసుకుని అధికారులు అయితే దాడి చేశారన్నమాట. దాదాపు 6 లక్షల మంది ప్రజలు మనం చూసుకుంటే ఈ యొక్క బ్లాక్ మార్కెట్ ద్వారా కువైట్ దేశం నుంచి ఇతర దేశాలకు డబ్బులు పంపిస్తూ ఉన్నారని చెప్పేసి అధికారుల దర్యాప్తులో అయితే తేలింది. లైసెన్సు పొందిన ఆర్థిక సంస్థలు మరియు మనీ ఎక్స్చేంజ్ సేవలను దాటవేస్తూ అనాధికారిక మార్గాలను ఉపయోగించి ఈజిప్ట్ మరియు ఇతర దేశాలకు డబ్బు పంపించబడిందని చెప్పేసి ఈ నెట్వర్క్ అనాధికారికంగా హవాలా పద్ధతి ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నడుపుతూ ఉందని చెప్పేసి, అలాగే వీళ్ళు పంపించే డబ్బుకు ఎటువంటి రికార్డులు లేవని చెప్పేసి 6 లక్షల మంది ప్రజలు కువైట్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈజిప్ట్ దేశానికి కానీ ఇతర దేశాలకైతే డబ్బులు పంపిస్తూ ఉన్నారు. అందులో భారతీయులు ఉన్నారు, అలాగే శ్రీలంక వారు ఉన్నారు, బంగ్లాదేశ్ వారు ఉన్నారు, నేపాల్ వారు ఉన్నారు, ఫిలిపిన్ వారు ఉన్నారు. అంటే భారతీయులు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా బ్లాక్ మార్కెట్ ద్వారా ఎవరు డబ్బులు పంపించవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.